సార్ ఒకసారి బ్రషింగ్ టెక్నిక్స్ చెప్తారా? ఎలా బ్రష్ చేయాలి? ఇప్పుడు 2 నిమిషాలు బ్రష్ చేస్తే చాలు అన్నారు. ఆ పద్ధతి చెప్పండి ఎలా? ఓకే మ్యామ్. డౌన్ ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కానీ అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి మ్యామ్. కానీ వెరీ సింపుల్గా ఒకే ఒక టెక్నిక్ జనాలకి ఉపయోగపడేది 2 minutesలో బ్రష్ చేయగలిగేది సింపుల్గా చూపిస్తాను. ఎస్ మ్యామ్. టీత్ ఇలా ఉంటాయి. ఇది బ్రష్ అనుకుందాం కాసేపు. ఇవన్నీ పై పళ్ళు, ఇవన్నీ కింద పళ్ళు. ఈ పై పళ్ళకి ఇప్పుడు మనం మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు ఇలా మీకు పై నుంచి కిందకి అంటే చిగుర్ల నుంచి పళ్ళకి కింద వైపుకి 3 సార్లు 3 పళ్ళు, 3 సార్లు 3 పళ్ళు. అది మళ్ళీ అదే విధంగా కుడివైపు 3 సార్లు 3 పళ్ళు ఇలా చేయడం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే కిందవి కూడా మళ్ళీ కింద నుంచి పైకి, పై పళ్ళేమో పై నుంచి కిందకి చేయాలి, కింద పళ్ళేమో కింద నుంచి పైకి 3 పళ్ళని 3 సార్లు. దీనివల్ల మనం ఇలా చేయడం వల్ల పళ్ళ మధ్యలో ఉన్న సందులు కూడా క్లియర్ అవడమే కాకుండా చిగుర్లు కూడా మీకు బలపడతాయి. చిగుర్ల మీద కూడా ఇండైరెక్ట్గా మనం అది ఒక మసాజింగ్ ఎఫెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దాన్ని రోల్ ఆన్ టెక్నిక్ అంటారు. సో ఇలా 3 పళ్ళని 3 సార్లు. ఇది ఎంత ఇంపార్టెంటో చాలా మంది ఇక్కడ మిస్ చేసేది. ఇదంతా అయిపోయిన తర్వాత లోపల కూడా అదే విధంగా చేయాలి. ఇక్కడ లోపల ఇక్కడంతా కూడా లోపల వెనకాల గారంతా ఇరుక్కొని దానివల్ల స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా బ్రష్ చేయడం వల్ల, బ్రష్ చేయకపోవడం వల్ల. సో మీకు ఈ కింద 3 పళ్ళని 3 సార్లు, పైన 3 పళ్ళని 3 సార్లు. సో కింద 3 పళ్ళని 3 సార్లు. లోపల వైపు కూడా చాలా ఇంపార్టెంట్ క్లీన్ చేయడం. పై పళ్ళకు కూడా లోపల వైపు. ఇప్పుడు నేను చూపించినప్పుడు కొంతమంది ఏంటి ఇది 3 పళ్ళు 3 సార్లు, 3 పళ్ళు 3 సార్లు అని లోపల అంటారు, బయట అంటారు, మళ్ళీ 2 నిమిషాలు అంటారు. కరెక్ట్గా 3 days తర్వాత ఇదంతా చేయడానికి 1.5 minute కంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే అలవాటు అంటే జనాలకి చాలా మందికి ఏంటంటే ఇది ఒక ప్యారలల్ అలవాటు. ఇది మెయిన్ అలవాటు ఏంటంటే పేపర్ చదవడం. సో పేపర్ చదువుతూ మొదలు పెడతారనమాట. అందువల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. టీత్ మీరు బ్రష్ చేసేటప్పుడు టీత్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాక్ట్గా 1.5 minute 2 minutes. దాని తర్వాత పేపర్ చదవండి. దాని తర్వాత వేరే వాళ్ళతో కొంతమంది మాట్లాడుతూ ఇంకంతా ఎదుటి వాళ్ళ మీద పడుతూ వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవడం ఇంకా ఆ రేంజ్కి వెళ్తుంది అనమాట. సో అవన్నీ పక్కన పెట్టేసి ఫోన్లు మాట్లాడుతూ నో, ఆ టైంలో అక్కడ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీ పాకెట్స్లో ఉన్న మనీ డాక్టర్లకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ 2 or maximum 2.5 minutes ఇదే టైం పడుతుంది. ఒక 3 రోజుల్లో మీకు ఇదవుతుంది. మీరు అన్ని పళ్ళని టచ్ చేసామా లేదా అది చాలా ఇంపార్టెంట్. చిగురులన్నింటినీ క్లియర్ చేసుకున్నామా లేదా, ఏమన్నా ఇరుక్కొని ఉందా ఒకసారి పుక్లి చూడండి. వీటికి మాక్సిమం 2 minutes అంటే మార్నింగ్ 2 minutes, ఈవినింగ్ 2 minutes. దాట్స్ ఇట్, డన్.